రెసిపీ రాగి పిండితో వడలు. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే తురుము పెట్టుకున్న బీట్రూట్, తురుము పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి, ఇగోండి రాగి పిండి. గ్లాస్తో బియ్యం పిండి గ్లాస్ పోసుకున్నామండి. నేనైతే గ్లాసున్నర పోసుకుంటున్నా. గ్లాసున్నర బియ్యం పిండి, రాగి పిండి అండి, గ్లాస్ పోసుకుంటున్నా. తినేసాడా తగినంత. ఉప్పు టేస్ట్కి సరిపడా. ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేస్తున్నానండి. అలాగే తురుము పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అండి. ఇప్పుడు ఉల్లిపాయలో నీరు ఉండేది కదండి, నీళ్ళు పోసుకోకుండా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ నీళ్ళు పోసి కలిపామనుకోండి, ఈ నీళ్ళు ఎక్కువైపోతే జోరుగా అయిపోయింది పిండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. ఈ వడలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలాగున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి, లేదంటే పిండి అంతా జోరుగా అయిపోయిద్ది. ఈ పిండి ఇలా కలిపి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే నూనె పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పొయ్యి మీద. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత నూనె పోసుకుందాం. ఈ నూనె ఒక 5 నిమిషాల్లో వేడెక్కిద్ది ఫ్రెండ్స్. అప్పుడు వల్ల వేసుకుందాం.
వేడెక్కనియండి. ఇప్పుడైతే నూనె వేడెక్కింది కదండి, వల్ల వేసేసేద్దాం. ఇగోండి ఇట్లా రౌండ్గా షేపు టైప్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ రావాలి, అప్పుడే వడ గుండ్రంగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఎగుతున్నాయో. ఇలా చేసుకొని పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా బలమైన ఫుడ్డే ఫ్రెండ్స్. దీంట్లో కలిపింది రాగి పిండి బలమే, క్యారెట్, బీట్రూట్ పిల్లలకు పెడితే చాలా మంచిగా బలంగా ఉంటారు. కరకరలాడే వడలు ఇలా చేసుకుంటే ఇంట్లో టేస్ట్ కూడా బాగుంటాయి. మధ్యాహ్నం పూట కూడా చేసుకొని తినొచ్చండి. ఇదిగోండి వేడివేడిగా పళ్ళు అయితే తయారైపోయినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పండి మాకు. ఎంత కరకరలాడుతాయో. పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఫ్రెండ్స్. కరకరలాడే వల్ల అనొచ్చు, బూరెలు అనొచ్చు. టేస్ట్ చూసి మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పండి. అన్నీ బలమైన ఫుడ్డే వేసాం ఫ్రెండ్స్. రాగి పిండి, క్యారెట్, బీట్రూట్ పిల్లలకు కూడా బలంగా ఉంటాయి. ఫ్రెండ్స్ వడలు తయారు విధానం చూశారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలాగుందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.